తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎటుపోతోందో అర్థం కావడం లేదన్నారు. తాను దుబ్బాక ఉప ఎన్నికల టైంలోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు తనను విచారణకు పిలువలేదన్నారు. కానీ ఈ కేసుకు సంబంధం లేని కాంగ్రెస్ నేతలను విచారణకు పిలుస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని, తనను విచారణకు పిలవకుండా ఎవరెవరినో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును గాంధీ భవన్ జూబ్లీ హిల్స్ మధ్య పంచాయతీలా మార్చారని, చిత్తశుద్ధి లేదని విమర్శించారు. డైలీ సీరియల్లా రోజుకొకరిని పిలుస్తున్నారని, కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ములాఖత్తై పనిచేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ ట్యాపింగ్ కేసులో చివరగా ప్రజల ముందు ప్రభుత్వం పెట్టేది గాడిద గుడ్డే. కాంగ్రెస్ కు కేసులలో చిత్తశుద్ధి లేదు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసాలో చిత్తశుద్ధి లేదు, కేవలం ప్రచార ఆర్భాటాలే తప్ప మరో ధ్యాసే లేదని రఘునందన్ రావు మండిపడ్డారు. ఇక జీహెచ్ఎంసీలో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగిత జ్ఞానం పక్కన పెట్టి అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చారన్నారు. పేర్ల మార్పుతో డైవర్షన్ పాలనను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. బల్దియాలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. మేయర్ కనీసం అవగాహనతో మాట్లాడాలి. కాంగ్రెస్ పాలన చూసి గ్రామాల్లో ప్రజలు నవ్వుకుంటున్నారని రఘునందన్ రావు విమర్శించారు. అయ్యా, ఇంటెలిజెన్స్ పోలీసులు జర గట్టిగానే ఉండ్రి. ఏం జరుగుతుంది? ఎప్పుడు స్టార్ట్ అయింది టెలిఫోన్ ట్యాపింగ్? బయటికి ఎప్పుడు వచ్చింది? ఏడ మొదలైంది పంచాయతీ? ఈ రాష్ట్రంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగినప్పుడు పంచాయతీ మొదలైంది. ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు పోలీసులు మా ఫోన్లు వింటుర్రని నేను రోజు అప్పుడున్నటువంటి డీజీపీ కంప్లైంట్లు పెట్టినాను. ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది మీ సిట్ అంటే అక్కడనే కనబడతా ఉంది. గాంధీ భవన్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి ఇస్తుంది సిట్ నోటీసులు. వాళ్ళందరినీ విచారణ చేస్తున్నాం, స్టేట్మెంట్ రాస్తున్నాం అని చెప్తారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పైసలు పట్టుకున్నామని చెప్పి నా కుటుంబ సభ్యుల్ని, సంబంధం లేని వ్యక్తుల్ని టెలిఫోన్లు వినుకుంటూ హరాస్ చేసిరని రఘునందన్ రావు అప్పుడున్నటువంటి డీజీపీకి 10 సార్లు కంప్లైంట్ ఇచ్చిండు. ఎన్నికలు అప్పుడు ఇచ్చిండు, ఎన్నికలు అయిపోయినాక ఇచ్చిండు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీకి ఇచ్చిండు ఉత్తరం. ఆడపోయినాయి ఉత్తరాలు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చేరతలేవా? అప్పుడున్నటువంటి డీజీలు గారా చీఫ్ సెక్రటరీ గారిని పిలిచిర్రు, స్పెషల్ సెక్రటరీ గారిని పిలిచిర్రు. ప్రభుత్వం చెప్తే చేసినాం, ప్రభాకర్ రావుని పట్టుకొచ్చినాక అందరినీ పట్టుకొస్తాం. ఇంకెన్ని రోజులు జరుగుతారు మీరు? విచారణ పేరిట టైంపాస్ ఎన్ని రోజులు కావాలి సిట్కి, కాంగ్రెస్ పెద్దలకి? అరే, మీ నిజాయితీ ఏంది అని అడుగుతున్నా నేను. ఎవరెవరినో పిలుస్తా ఉన్నారు సంబంధం లేని కాంగ్రెస్ నాయకుల్ని. 2020 నవంబర్లో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి ఎన్నిక. మా మీద 24 కేసులు పెట్టిరు టీఆర్ఎస్ వాళ్ళు. మేము మాట్లాడతాం కదా, టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుని నేను కదా. వీళ్ళని వదిలేసి పీసీసీ ప్రెసిడెంట్ గారిని పిలుచుకోండి. 23 ఎలక్షన్లప్పుడు ఏం జరిగింది? యూ వాంట్ టు మేక్ ఇట్ ద పంచాయత్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. ఇదేనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చేస్తున్న ఇన్వెస్టిగేషన్? రఘునందన్ రావు ఫోన్లు వినలేదా? రఘునందన్ రావుకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా? గాంధీ భవన్ పంచాయతీ ఇది, గాంధీ భవన్ పంచాయతీ జూబ్లీ హిల్స్ పంచాయతీ ఇది. ఇగో ఇక్కడనే తెలుస్తుంది మీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చిత్తశుద్ధి లేదు, మీకు పని చేయాలని లేదు. పొలిటికల్ వెండేటా, టైంపాస్ వెండేటా. ఈ ప్రభుత్వానికి తప్పు చేసినోడిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే దమ్ము లేదు. అమెరికాలో కూర్చొని చెప్పిండు ప్రభాకర్ రావు, అప్పుడున్న డీజీ, అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు చెప్తే చేసినామని. అదే రాసి రిమాండ్ చేయొచ్చు కదా 7 ఏళ్ళ దాకా. ఎవరిని రిమాండ్ చేసి లేదు. రోజు డైలీ సీరియల్ లాగా అవసరం ఉన్నప్పుడల్లా సిట్ ముందుకి పలానా ఆయన పోయిండు, పెద్ద సంచలనమైన వార్త లెక్క. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ములాఖతై ప్రజలను ఆగం చేస్తున్నాయని చెప్పడానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం కమిషను, టెలిఫోన్ ట్యాపింగ్. ఈ రెండిట్లలో ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందంటే, ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లప్పుడు మమ్మల్ని నూకు ఎద్దేవా చేస్తుండే, బీజేపీ ఏమిచ్చింది, కేంద్రం ఏమిచ్చిందని. ఆయనకు ఒక ఊత పదం ఉంటుండే, గాడిద గుడ్డు వచ్చిందని. ఈ కాళేశ్వరం కమిషన్ అయినా, సిట్ అయినా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాత్రి లాస్ట్కి తెలంగాణ ప్రజల ముందు ఏముంచుతాయంటే, ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం చేసేటట్లు లేరు ఇక్కడ.